నమస్కారం. నా పేరు డాక్టర్ పూరు ధవన్ మరియు ఈ వీడియోలో మనం పార్కిన్సన్ వ్యాధి లక్షణాల గురించి మాట్లాడబోతున్నాం. పార్కిన్సన్ ఎవరికైనా వస్తే శరీరంలో ఏ విధమైన లక్షణాలు ఉత్పన్నమవుతాయో వాటిని చూసి రోగికి పార్కిన్సన్ ఉందని ఎలా తెలుసుకోవాలో చర్చించబోతున్నాం. పార్కిన్సన్ అనేది నరాల వ్యాధి. ఇది 60 ఏళ్ల వయస్సులో ప్రారంభమవుతుంది. మెదడులోని న్యూరాన్ సెల్లు డోపమైన్ విడుదల చేస్తాయి. ఈ సెల్లు తగ్గితే డోపమైన్ కూడా తగ్గుతుంది. దీనివల్ల లక్షణాలు కనిపిస్తాయి. పార్కిన్సన్ అనేది ఒక నరాల సంబంధిత వ్యాధి. ఇది సాధారణంగా 60 సంవత్సరాల వయస్సు చుట్టూ ప్రారంభమవుతుంది. మన మెదడులో ఉన్న న్యూరాన్ సెల్లు మీరు చూడగలిగేలా ఒక రసాయనాన్ని విడుదల చేస్తాయి. దాని పేరు డోపమైన్. ఈ సెల్లు క్రమంగా తగ్గడం ప్రారంభిస్తే మన శరీరంలో డోపమైన్ కూడా తగ్గుతుంది లేదా పూర్తిగా విడుదల కావడం లేదు. దీనివల్ల మనకు పార్కిన్సన్ వ్యాధి కనిపిస్తుంది. ఇప్పుడు నష్టానికి సంబంధించినదని అర్థం. మన మెదడు ప్రతి భాగాన్ని నియంత్రిస్తున్నారు. వినడం మరియు చూడడం వంటి పనులను చేయడానికి మీ మెదడు సహాయపడుతుంది. మీ నర్వ్ సిస్టమ్ మొత్తం శరీరాన్ని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మెదడు దెబ్బతినడం వల్ల ఇలా జరుగుతుందని ఇప్పటికీ మీకు అర్థమై ఉండాలి. మెదడు శరీరాన్ని నియంత్రిస్తుంది. వీడియో చూస్తూ వినడం, చూడడం సహాయపడుతుంది. కళ్ళ ద్వారా అర్థం చేసుకోవడానికి శక్తి అందిస్తుంది. నర్వ్ సిస్టమ్ నియంత్రిస్తుంది. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ కంప్యూటర్ చిప్ మెదడు లేకపోతే ఏమీ చేయలేరు. శ్వాస కూడా కాదు. మెదడులో నష్టం న్యూరాన్ సెల్లలో డోపమైన్ విడుదల కాదు. దీనివల్ల 2 రకాల లక్షణాలు కనిపిస్తాయి. మీరు ఒక విధంగా చెప్పవచ్చు, ఇది సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ లాంటిది. మన కంప్యూటర్లో ఉన్న చిప్ లాంటిది. ఆఫ్ చిప్ మన మెదడు మరియు ఇది లేకపోతే మీరు ఏమీ చేయలేరు. మీరు శ్వాస కూడా తీసుకోలేరు. మన మెదడులో నష్టం జరిగితే మన న్యూరాన్ సెల్లలో ఉన్న డోపమైన్ రసాయనం విడుదల కావడం లేదు. దీనివల్ల మనకు 2 రకాల లక్షణాలు కనిపిస్తాయి. ఒకటి మోటార్ లక్షణాలు. ఈ మోటార్ కదలికలలో సమస్యలు ఉంటాయి. రెండవది రోగి శరీరం కంపడం ప్రారంభిస్తే అది మోటార్ లక్షణం. మెడను కదిలించడం కూడా ఒక మోటార్ లక్షణం. కొన్ని లక్షణాలు నాన్ మోటార్, ఉదాహరణకు కాన్స్టిపేషన్ నిద్ర సమస్యలు కూడా ఉంటాయి. ఇలా మెడను కదిలించడం కూడా ఒక మోటార్ లక్షణం. ఇది మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కొన్ని లక్షణాలు నాన్ మోటార్ లక్షణాలు, ఉదాహరణకు కాన్స్టిపేషన్ ఉండటం. అలాగే కాన్స్టిపేషన్ వంటి లక్షణాలు నిద్ర ఎక్కువగా రావడం లేదా నిద్ర రాకపోవడం కూడా ఉంటాయి. అయితే మీరు ఎవరికి పార్కిన్సన్ ఉన్నట్లయితే శరీరం కదలడం కొనసాగిస్తే అందులో 2 రకాల లక్షణాలు ఉంటాయి. ఒకటి మోటార్ లక్షణాలు, అంటే చేతులు కదలడం, మెడ కదలడం, స్వరం మారడం. ఇవన్నీ మోటార్ లక్షణాలు. పార్కిన్సన్ లక్షణాలు నాన్ మోటార్ నియంత్రణ కష్టం, డోపమైన్ కొరత, నష్టాన్ని అరికట్టడం ముఖ్యం. సందేహాలు ఉంటే డాక్టర్లను సంప్రదించండి. అయితే వ్యక్తి పరిస్థితి పెరుగుతుంటే అది మరింత అభివృద్ధి చెందుతుంది. రోగి శరీరం బలహీనంగా మారుతుంది. రోగికి పని చేయడంలో కష్టాలు వస్తాయి. రోగి మాట్లాడే విధానం మారడం ప్రారంభిస్తుంది. రోగి తన స్వరం మీద నియంత్రణ కోల్పోతాడు. రోగి శరీరంలో కంపన మొదలవుతుంది. మనం ఏమి గమనించాలి అంటే మెదడులో నష్టం మరియు ఆ నష్టం మన చేతులు, కాళ్ళు, స్వరం మరియు అనేక లక్షణాలను మన శరీరంలో ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడు మనం ఏమి చేయవచ్చు అంటే మనం 2 విధాలుగా పని చేయవచ్చు. ఎందుకంటే ఇది స్వయంగా పెరుగుతున్న వ్యాధి. అంటే ఒకసారి ప్రారంభమైతే దీన్ని నియంత్రించడం కష్టం. కాబట్టి మనం 2 చోట్ల పని చేయాలి. మొదట మన మెదడును కాపాడాలి మరియు నష్టం జరుగుతున్నప్పుడు ఆ నష్టాన్ని అక్కడే ఆపాలి. లేకపోతే వ్యాధి ప్రతి ధరకు ముందుకు సాగుతుంది. రెండవ విధానం ఏమిటంటే మన మెదడులో ఒక రసాయనానికి కొరత ఉంది. అది డోపమైన్. మనం ఈ డోపమైన్ను బయట నుండి తీసుకోవచ్చు. కానీ మనం దీన్ని బయట నుండి తీసుకుంటే మనకు కనిపించదు. ఎందుకంటే డోపమైన్ వెళ్ళిపోయింది. మీరు తాత్కాలికంగా సహాయం పొందవచ్చు, కానీ నష్టం పెరుగుతూనే ఉంటుంది. మరియు నష్టాన్ని అరికట్టడం అవసరం. కాబట్టి వ్యాధి గుర్తించిన వెంటనే మనం మెదడులో జరుగుతున్న నష్టాన్ని ఆపాలి. మనం ఆపగలిగితే మన పని పూర్తవుతుంది. కాబట్టి ఈ వీడియో ద్వారా మీరు అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. పార్కిన్సన్ ఉన్నప్పుడు రోగి శరీరంలో వచ్చే లక్షణాలు 2 రకాలవిగా ఉంటాయి. 1 మోటార్ లక్షణాలు మరియు 2 నాన్ మోటార్ లక్షణాలు. మనం వాటిని అర్థం చేసుకోవాలి మరియు వాటిపై పని చేయాలి. మనం మెదడులో పని చేయాలి. మెదడులో జరుగుతున్న నష్టాన్ని ఆపాలి. ఆ నష్టాన్ని అరికట్టాలి మరియు ఎంతగా సాధ్యమైతే దాన్ని పునరుద్ధరించాలి. తద్వారా ఈ వ్యాధి ముందుకు సాగకుండా ఉండాలి. ఇప్పుడు మీకు ఎలాంటి సందేహాలు ఉంటే, మీరు ఏదైనా అడగాలనుకుంటే మా డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. మీరు సిలివి నంబర్‌కు కాల్ చేసి వారితో మాట్లాడవచ్చు. మీరు నన్ను ప్రేమించండి. ఇప్పుడు అందరికీ నడవడానికి అనుమతి ఉంది.
తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.